హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు అందరు మంచిగా ఉండాలని అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మా పిల్లలు అయితే పొద్దున స్కూల్కి వెళ్ళిపోయారు 7 o'clockకి. వాళ్ళని స్కూల్లో పంపించి ఇంటికి వచ్చి ఇంటికాడ పని అంతా చేసుకొని వంట చేసుకొని మా ఆయనకు టిఫిన్ తీసుకొని మళ్ళీ బయట పనికి వచ్చిన. మళ్ళీ పిల్లల స్కూల్ టైంకి నా బయట పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అందుకోసమని పొద్దున హడావిడిగా పని అంతా కంప్లీట్ చేసుకొని నేను పనికి వచ్చేసిన. చూడుర్రి, పైకి వెళ్ళాలంటే సొసైటీలో లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో వెళ్ళాలి. ఈ ఇంట్లోనే ఈరోజు వచ్చేసి అయితే ఏం ఆర్డర్ లేదు, క్లీనింగ్ చేయాలన్నట్టు. అదొకటి ఫస్ట్ క్లీనింగ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకో ఇంట్లోకి వచ్చిన, ఇక్కడ కూడా చేయాలా. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత టైం వచ్చేసి అప్పటికి 12 ఏమో అవుతుంది. ఆ టైంకి మళ్ళీ పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి 12:30కి స్కూలు చుట్టాయించుతుంది అన్నట్టు, విడిచిపెడతారు. ఆ లోపు పని అంతా కంప్లీట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. పని అయిపోయింది. పిల్లల్ని తీసుకోవడానికి కిందికి వెళ్తున్నాను. ఈ సొసైటీ నుంచి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద సొసైటీ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలా. ఇవాళైతే వాతావరణం చాలా కూల్గా ఉంది, ఎందుకంటే పొద్దున వర్షం పడ్డది కూడా చల్లగా అనిపిస్తుంది. లేదంటే ఎండలకు బాగా దారుణంగా ఉండే. అక్కడ నుంచి కిందికి వచ్చిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేస్తే నేను ఇక్కడ షాప్లో క్లీనింగ్ చేస్తున్నా అంటే ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు షాప్లో టైం అయిపోయింది. మా ఆయనది కూడా ఇద్దరం కలిసి అక్కడ కొంచెం కూర్చున్నాము. కూర్చొని చూడరు, ఆయన అయితే ఫోన్ చూస్తుండ్రు. నేనైతే వాతావరణం మంచిగా కూల్గా ఉన్నది కదా అని చూస్తున్నా. కొంచెం కొంచెం వర్షం పడ్డది, ఆగిపోయింది. నైట్ అయితే బాగా పడింది, పొద్దున కూడా కొంచెం ఎక్కువనే పడ్డది. ఇప్పుడైతే తక్కువ అయింది. చూడూరి, బండ్లు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి కదా, కార్లు, ఆటోలు, బస్సులు, అందుకోసమే ఆరిపోయింది రోడ్ అంతా. ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఆయన పైకి తీసుకొని వస్తుండ్రు. పిల్లలు స్కూలు విడిచిపెట్టే టైం అయింది, అందుకోసమే స్కూల్ దగ్గరికి వెళ్ళాం. మేము వచ్చేసరికి ఆల్రెడీ పిల్లలందరూ కిందికి దిగిర్రు. మా పిల్లల స్కూల్ వచ్చేసి 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ రకమే ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు చూడరు, పిల్లలందరూ కిందికి వచ్చారు. ఆయనే వాచ్మెన్ చూస్తూ ఉంటాడు. పిల్లల మీద ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, ఎందుకంటే పిల్లలు ఒక్క కాడ కూర్చోడు. ఇచ్చిపెట్టిన తర్వాత మా మమ్మీ వచ్చిందా, మా డాడీ వచ్చిందా అని చూస్తూ ఉంటారు. అటు ఇటు వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఆడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కడ కూర్చోమంటే ఒక్కళ్ళు కూడా కూర్చోరు. మస్తు చిరాకు పడతాడు, మస్తు కోపపడతాడు. కానీ చాలా మంచివాడు, ఏమన్నాడు. పిల్లల్ని ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ రాకుండా బయటకైతే పంపించాడు. గేట్ నుంచి బయటకు వస్తుందంటే ఎవరు వచ్చి నేను తీసుకోవడానికని అయితే అడుగుతాడు ఖచ్చితంగా. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కనిపించి మా పిల్లవాడే అని చెప్తే మాత్రం వదిలిపెడతాడు, లేకుంటే అస్సలు వదిలిపెట్టాడు. స్ట్రిక్ట్గా ఉంటాడు. బాగా అనిపిస్తుంది. పిల్లలు విడిచిపెట్టారు. తీసుకున్న వాళ్ళిద్దరిని ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాయి ఇంటికి. వెళ్ళేటప్పుడు పిల్లలకి జ్యూస్ కావాలంటే జ్యూస్ తాగిపించిన. ఇంటికి వెళ్ళి అన్నం తినిపించిన. పిల్లలకి మంచిగా అన్నం తిన్నారు. ఇద్దరు కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకున్నారు. తర్వాత క్లాస్ టైం అవుతుంది. ట్యూషన్ అన్నట్టు, క్లాస్ అంటే క్లాస్కి వెళ్తారు. ఇక్కడ ముంబైలో వచ్చేసి అయితే పొద్దున్న 9 o'clock వెళ్ళి 4 o'clock అట్లా మన ఊళ్ళల్లో ఉన్నట్టు స్కూల్ టైమింగ్స్ ఉండే అన్నట్టు. ఇక్కడ పొద్దున 7 o'clockకి వెళ్తే 12:30కి ఒక బ్యాచ్ అయిపోతుంది. మళ్ళీ 1 o'clock నుంచి 6 o'clock ఒక బ్యాచ్ ఉంటుంది అన్నట్టు. మా పిల్లలది అయితే పొద్దున ఇద్దరిది స్కూల్ వచ్చేసి 7 నుంచి 12:30 దాకా అన్నట్టు. ఆ తర్వాత ఒక 2-3 గంటలు టైం దొరికితే అందులో ఫ్రెష్ అప్ అయిపోతారు, ఇంటికి వస్తారు, అన్నం తింటారు. మళ్ళీ తర్వాత క్లాస్ ఉంటే ట్యూషన్ ఉంటే ట్యూషన్కి వెళ్తారు అన్నట్టు. మా పిల్లలు ట్యూషన్కి వెళ్తారు కాబట్టి తీసుకుపోతున్నాం ఇప్పుడు. అయితే వాళ్ళకేమో కావాలన్నట. నాకు ఇది కావాలంటే నేను ఇప్పుడు ఆ తర్వాత ఇప్పిస్తా అంటే మా చిన్నోడు వినిపిస్తలే, ఏడుస్తుండు. చూసిరు కదా జ్యూస్ బండి, అదే నేను మా పిల్లలకి అక్కడ చెరుకు రసం తాగిపించిన. అక్కడ 30-40 రూపాయలకు ఒక గ్లాస్ ఉంటుంది, కానీ మన దగ్గర 10 రూపీస్ ఉండి 10 రూపీస్ ఇవ్వరా అంటే అట్లా కూడా ఇస్తారు. ఇద్దరికి 10 రూపీస్ తాగిపించిన. తర్వాత ఇక్కడ మేము ఉండే దగ్గర రైలు పట్టాలు ఉంటాయి అన్నట్టు. మీ కింద నుంచి దారి ఉంటుంది వెళ్ళడానికి, రోడ్డు పైనుంచి రైళ్ళు వెళ్తూ ఉంటాయి. చూడుర్రి, ఇదే హిందీలో అయితే సబ్బే అంటారు. సబ్బి కిందికి వెళ్ళాలి మేము. ఈ కింద వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ ఫుట్పాత్ లాగా కట్టారు కదా, అక్కడ నుంచి వట్టే ఖాళీ మన నడవడానికి ఉంటుంది. కింద అయితే వెహికల్స్ వెళ్తాయి. తర్వాత రోడ్డు మీదకి వచ్చినాక చూసినాము బస్ వస్తుందేమో అని. చాలాసేపు అయింది, బస్ అయితే వస్తలేదు. ట్యూషన్ టైం అవుతుంది, అందుకోసం పిల్లలన్నా రిక్షాలు వెళ్దాము, ఆటోలు వెళ్దామని అంటే సరే పదండి అని ఆటో అయితే పట్టుకున్నాను. చూడూరి వచ్చేసినాము ట్యూషన్ దగ్గరికి. మా రూమ్ నుంచి క్లాస్కి చాలానే దూరం ఉంటుంది. అక్కడ నుంచి స్కూల్ ఇంకా దూరం ఉంటుంది. అయినా మేము ఉండే దగ్గర కూడా క్లాసెస్ ట్యూషన్స్ ఉంటారు, కానీ అంత స్పెషల్గా పిల్లల్ని ఏం చదివించరు. బాగా అనిపించేది. ఈమె కొంచెం నాకు తెలిసిన ఆమె ఉన్నది, అందుకోసమని మేము అక్కడనే
పక్క బిల్డింగ్‌లనే కొంచెం వర్క్ చేస్తాం అన్నట్టు, క్లీనింగ్ వర్క్. అయితే ఆమె ఉండి మీ పిల్లలకి చెప్తానేనంటే, సరే చెప్పండి అని తీసుకొస్తున్నా. అదే అట్లా అని ఫ్రీ ఏమీ కాదు, డబ్బులు కూడా తీసుకుంటది. ఇంకా మేము ఉండే ఏరియాల కంటే ఫీజు అయితే ఎక్కువ ఇక్కడ. అయినా కూడా మా ఇద్దరు పిల్లలే కాబట్టి ఇంట్రెస్ట్‌గా చదివిపిస్తది కదా అని పంపిస్తా అన్నట్టు. ఆమె వేరే పిల్లలకు కూడా ట్యూషన్ తీసుకుంటది కానీ బ్యాచ్ లాగా తీసుకుంటది అన్నట్టు. ప్రొద్దున తీసుకుంటది, మధ్యాహ్నం తీసుకుంటది, నైట్ తీసుకుంటది అన్నట్టు. ఇప్పుడు మా ఊళ్ళోకి వచ్చేసి అయితే సాయంత్రం ఇప్పుడు 3 గంటలకు 4 గంటలకు అట్లా తీసుకుంటుంది ఇద్దరిని. అదే ఇద్దరు ఉంటే మంచిగా చదువుకుంటారు కదా పిల్లలు. మనం ఎంతైనా పేరెంట్స్ ఏం ఆలోచిస్తాం, పిల్లలకి మంచిగా చదువు రావాలా, మంచిగా ఉండాలా, మనలా కాకుండా ఉండాలా. ఇప్పుడు చూడురు మన చిన్నప్పటికి ఇప్పటి జనరేషన్కి ఎంత చేంజ్ ఉందో. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ జనరేషన్లో ఇప్పుడు ఉన్నట్టు మళ్ళీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అట్లా ఉండదు. వాళ్ళకి ఏమైనా సంపాదించి ఇచ్చినాము అని ఏదన్నా ఉన్నది అంటే ఖచ్చితంగా అయితే నేనంట చదివే ఇవ్వాలి పిల్లలకి. డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అంతే, డబ్బుది ఏం ఫిక్స్ లేదు. కానీ వాళ్ళకు మంచి సంస్కారం, మంచి చదువు మనం ఇప్పించగలిగితే అంతకంటే ఇంకోటి ఏది లేదు. తల్లిదండ్రులుగా మనదైతే అదే జిమ్మదారి. చూడుర్రి వీళ్ళు కూడా ట్యూషన్కి వెళ్తారు మేము ఉండే దగ్గరనే. మా పిల్లలు వెళ్ళే ఫ్లోర్కి వెళ్తారు. అపోజిట్లో మా పిల్లలు, వీళ్ళు అపోజిట్లో వీళ్ళు. ఆమె పెద్ద పిల్లలు తీసుకుంటుంది, మా పిల్లలకు చిన్న పిల్లలకు మా టీచర్ తీసుకుంటుంది అన్నట్టు. ఇదే సొసైటీ, ఇదే బిల్డింగ్ చూసారు కదా ఇక్కడనే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత ముంబై లాగ్స్ నచ్చితే అయితే కామెంట్ చేయండి.